దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మామూలు మనుషులుగా జీవనం గడపడానికి వ్యవసాయం, పరిశ్రమలు, సేవ, వ్యాపారాలు స్థాపించుకొని జీవనం పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా 100% సబ్సిడీతో 2024, 2025 ఆర్థిక సంవత్సరం కరీంనగర్ జిల్లాలో 25 యూనిట్లలో మంజూరైంది. ఒక్కో యూనిట్‌కు రూ. 50,000 నుంచి 10,00,000 రూపాయల వరకు మంజూరు చేయనుంది ప్రభుత్వం. కాబట్టి 23 జనవరి నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు tgobemms.cg.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి సవితా కుమారి తెలిపారు. ఈ పథకానికి అర్హులు ఎవరంటే కనీసం అంగవైకల్యం 40% పైన ఉండాలి. 21 నుండి 50 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికైతే 2,00,000 లోపు ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు గత 5 సంవత్సరాల్లో మహిళా పిల్లల వికలాంగులు, వయోవృద్ధులు, శాఖ కరీంనగర్ లేదా ఇతర శాఖ ఇంకా ఏదైనా ప్రభుత్వం సంస్థ నుండి సబ్సిడీ పొంది ఉండకూడదు. వీరిని జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారని జిల్లా సంక్షేమ అధికారి సవితా కుమారి ప్రకటన.